రేవంత్ రెడ్డికి గనక మొన్న వాస్తవంగా 90% సీట్లు సాధించాయి. 80% సీట్లు సాధించినట్టు. అయితే ఫైనల్‌గా ఓట్లు వీటిని చూసినప్పుడు 39% వచ్చింది చూసావా? అని ఎలా అయితే విమర్శించారో, అదే తరహాలో ఇప్పుడొచ్చేటప్పటికి అమెరికన్ ఎకానమీ కాన్సెప్ట్ కూడా అదే. ఇంకేముంది అదేదో ఇరాన్ ఏదో అమెరికా దగ్గర కంటే ఎక్కువ ఆస్తులున్నట్టు, ప్రపంచంలో అదేదో నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అయినట్టు, ఇరాన్ ఏమో ఆర్థికంగా ఏం లేదట ప్రాబ్లమ్. అమెరికా మాత్రం ఆర్థికంగా కుదేలైపోతుంది. యెస్. కరోనా అప్పుడు అదే అనుకున్నాం. ఆ తర్వాతన అదే అనుకున్నాం. ఏది ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలయిపోయినియి, అదైపోయింది, ఇదైపోయింది అన్నటువంటిది. ఇప్పుడు అదే అంటున్నాం. అమెరికా అనేటటువంటిది ఎంత తగినా అది ఒక ఊటబావి లాంటిది. కొత్త వనరులను ఎట్లా సృష్టించుకోవాలా, ఇప్పుడు వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ నొక్కేసింది. ఇప్పుడు ఇరాక్ దగ్గర ఆయిల్ నొక్కేసేసింది. ఇవాళ ప్రపంచంలో నంబర్ 1 ఆయిల్ సరఫరాదారు కిందకు మారిపోయింది. ఏ ఎదో పని చేసి వాళ్ళ దేశానికి నంబర్ 1 చేసుకుంటారు. మాగా అన్నటువంటిది అదే గదా! అలాంటి సిస్టమ్స్ చేసుకునేటటువంటోళ్ళు. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద చేస్తున్నది రాంగ్, రాంగ్, రాంగ్ అంటున్నారు. యెస్ కరెక్ట్. ఎలాగా? ఇరాన్ చేసింది రైటా? ఇరాను ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి, అమెరికాని నాశనం చేయడానికి పన్నిన కుట్రలు కరెక్టా? ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ భారతదేశాన్ని వేధించడం కరెక్టా? కాబట్టి అమెరికాని మనమేమి సమర్థించి మనం వెళ్లి అమెరికా తరపున దాడులు చేయక్కర్లేదు. అదే సందర్భంలో అమెరికా ఇరాన్ కంటే అమెరికా కొలాప్స్ గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అది వింత.